దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 10వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనము నుండి 40వ వచనం వరకు వాగ్దానము. 36వ వచనము, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభువారు ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించటానికి రాలేదు. పిలాతు ముందు నిలబెట్టినప్పుడు, మరి నువ్వు యూదులు రాజువా అడిగినప్పుడు, అవును నేను యూదులు రాజునే, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది, అలాగైతే నా సేవకులు పోరాడుదురు అని చెప్పాడు. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చింది ఎందుకు అంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది, దానికి మారు మనసు పొందండి, దానిని ప్రకటించటానికి వచ్చాడు, ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆత్మ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక మార్గంగా ఉన్నాడు. అందుకే సిలువలో మరి కుడి చేతి పక్క దొంగ, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగి ఉన్నాడు. అవునండి, భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యమును గురించి ఆలోచన చేయాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ లోకం ఎంత ఉన్నదో అలాగనే ఈ లోకానికి మనం తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వస్తాం. మరణించిన తర్వాత వెళ్ళేది పరలోక రాజ్యం. కాబట్టి పరలోక రాజ్యం కూడా ఉన్నది, దాన్ని నమ్మమని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి ఆ యొక్క కుడి చేతి పక్క దొంగ దైవరాజ్యానికి వెళ్ళాడు. చాలా మంది అన్ని నమ్ముతున్నారు, కానీ దేవుని యొక్క రాజ్యం ఉన్నది అనేది అర్థం కావట్లేదు. ఈ యొక్క ఆత్మ దేవుడిచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్తుంది, అదే పరలోక రాజ్యం. అయితే ఆయన ఈ లోక రాజ్యాన్ని స్థాపించటానికి రాలేదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యము, పరలోక రాజ్య సంగతులను తెలియజేయటానికి వచ్చాడు. నమ్మమని వాక్యం సెలవిస్తుంది. కనుక అనేక మంది దైవరాజ్యం కొరకు ఎదురు చూశారు. అపోస్తలుల కార్యం 14:22లో అనేక శ్రమ అనుభవించి ఆ దైవ రాజ్యములోకి చేరాలన్నదే దేవుని యొక్క చిత్తం. దరిద్రుడైన లాజరు గారు కూడా దాని కొరకే ప్రయాసపడ్డాడు. కనుక మనము మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకవలసిందిగా ప్రభు మనల్ని కోరుచున్నాడు. ఒప్పుకోవలసిన పాపం 29వ వచనం, యేసు మీద నేరమాలు మోపుతున్నారు. మరి నేరం మోపే మనస్తత్వం మనం కొట్టివేసుకోవాలి. ఎవరి మీద కూడా నేరము చేయకూడదు. చూడండి, ఆదామా నువ్వు పండు తిన్నావు అంటే నువ్వు ఇచ్చిన అవ్వని అంటాడు, నేరాన్ని పక్క వాళ్ళ మీద వేయటానికి. అలాగనే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, పురుషుని విడిచిపెట్టారు, మరి ఆమె మీద రాళ్ళు వేయటానికి వచ్చారండి. అవును, యేసు ప్రభువారు అయితే మళ్ళీ మీలో పాపము చేయనివాడు, నేరము చేయనివాడు. బాగా గమనించండి, ఎవరైనా ఉన్నట్లయితే మొదటిగా మీలో పాపము చేయనివాడు రాయేయమన్నప్పుడు అందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. నేర స్వభావం మంచిది కాదు. దురాలోచన కలిగిన వాడు నేరస్తుడు. బాగా గమనించండి, నేరం అనేది దురాలోచన కూడా, మరి భయంకరమైన దురాలోచన ఉండటం కూడా నేరస్తుడని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నేరాన్ని ఒప్పుకుందాం. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించే దేవుడుగా, సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆజ్ఞ 38వ వచనం, యేసు ప్రభువారు సత్యమునకు వచ్చిన సాక్ష్యం ఇవ్వటానికి, అంటే ఆయనే మార్గం, సత్యం, జీవం. మరి పిలాతు సత్యం అంటే ఏమిటో అడిగాడు, కానీ జవాబు పొందకుండానే ఆగిపోయాడు. చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారు, కానీ దేవుడు చెప్పేదాకా ఉండరు. బాగా గమనించండి, ఒక అతడు వచ్చి నేను పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి ఏమి చేయాలంటే, ఇదిగో నీకు కలిగినవన్నీ అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ముఖం మార్చుకున్నాడు. నిజం చెప్పినప్పుడు చాలా విచారకరంగా ఉంటది. సత్యము అంటే నాలో పాపం ఉన్నదేమో నిరూపించండి అన్నారు. చాలా మంది ఒక దినాన మరి ఒక అక్కగా నా దగ్గరకు వచ్చి, అన్న మా యొక్క బజారులో మరి పాస్టర్ గారు తప్పు చేశాడని పేపర్లో పడిందంట, మరి క్రైస్తవులు ఎలాగ ఉంటున్నారంటే, క్రైస్తవుల మాట కాదు, క్రీస్తులో ఏదైనా లోపం ఉంటే చెప్పమని చెప్పు అని అడిగాను. బాగా గమనించండి, యేసు ప్రభులో ఒక పాపము లేదండి, ఆయన సత్యం, నిజం. బాగా గమనించండి, ఈ భూలోకములో సత్యం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే చూపుల ద్వారా
పరిశుద్ధమైన జన్మ, పరిశుద్ధమైన కార్యాలు, మరి చనిపోయి తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మరి నీతిగా యథార్థంగా లేరు. బాగా గమనించండి. అషడ్వర్గాలు జయించి సత్యమును స్థాపించటానికి, ఆ సత్యం కలిగిన దేవుని నువ్వు నమ్ముకుంటే నిన్ను కూడా స్వతంత్రుడిగా చేస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నమ్ముకున్నప్పుడు మరి పాడైపోయిన జీవితాలు బాగుపడ్డాయి. రక్షణ అంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు మారు మనసు పొందారు. దెయ్యాల చేత, దురాత్మల చేత మరి పీడింపబడుతున్న వ్యక్తిని బాగు చేసినప్పుడు మార్కు సువార్త 5:20 అతడు వెళ్ళి యేసును గూర్చి సాక్ష్యం చెప్పాడండి. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు అని ఒక సాక్ష్యం కలిగి మరి జీవించాడు. అలాగంటి సాక్ష్యాన్ని యేసు ప్రభువు నిజము, యేసు ప్రభు సత్యం కలిగిన దేవుడని సాక్ష్యం చెప్పుటకు దేవుడు మనల్ని బూదిగంతాలలో సాక్ష్యంగా ఉండుటకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొని ఈ దినం నీ సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకునైనా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు. నీ రాజ్యాన్ని నాయన మేము వెతికే వాళ్ళముగా దయచేయండి. నేరం లేకుండా ప్రభా సత్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లు కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకొని వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు